నశించాలి బీజేపీ సర్కార్ ముందు వైఖరి కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార ఆపరేషన్ను నిలిపివేసి మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిపి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి అదేవిధంగా బూటకప్ప ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు శాంతి నిరసన ర్యాలీని ప్రజా సంఘాలు అందరం కలిసి కూడా ఈరోజు చేయడం జరిగింది. నిన్ననే ఒరిస్సాలో ఆయన బసవరాజు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చారయ్య అదేవిధంగా గంగన్నను అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి గంగన్నను హాస్పిటల్లో పట్టుకొని తీసుకొచ్చి బూటప్ ఎన్కౌంటర్లో కాల్చి వేసింది. కాబట్టి ఆయన మృతికి కారకులైనటువంటి కేంద్ర హోంమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి కేంద్ర పారామిలిటరీ బలగాలపైన వెంటనే కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో చేసే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళ 74 సంవత్సరాల ఒక వృద్ధుని పట్టుకొని వాళ్ళ చిత్రహింసలు గురి చేసి ఆయనను పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేయడం చాలా బాధాకరం. దీన్ని దేశం యావత్ సమాజం కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఇన్ని రోజులు ఇవాళ శాంతి చర్చలు జరపాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఇవాళ వాళ్ళతోటి చర్చలు జరగకపోగా ఇవాళ బూటకప్పు ఎన్కౌంటర్ల పేరుతోటి కగార్ ఆపరేషన్ పేరును ఇవాళ ఆదివాసీల ఉన్నటువంటి కొంతమందిని లోబర్చుకొని డిఆర్జీ సిఆర్పిఎఫ్ కోబ్రా అంటే బలగాలను ఇవాళ మొత్తం విచ్చలవిడిగా ఇవాళ కేంద్ర పారామిలిటరీ బలగాలను 5th షెడ్యూల్ ప్రాంతాలకు పంపి అమాయక ఆదివాసులని వల్ల అక్కడ చనిపోయేటం అన్న వాళ్ళంతా కూడా ఇవాళ ఆదివాసులే. ఈయన జనరల్ సెక్రటరీ ఒక మావోయిస్ట్ అయినప్పటికీ నిరాయుధుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అక్కడ ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని 30 మంది చనిపోయారని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మీరు బేషరతుగా ఇవాళ వాళ్ళు ఇప్పటికే 3-4 సార్లు లెటర్లు కూడా పత్రికాముఖంగా ప్రకటించారు. మేము శాంతి చర్చలు కోరుకుంటున్నాం, శాంతి చర్చలు జరపండి అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ మీరు జరగడం చాలా బాధ.